వెల్కమ్ టు పైనుంచే సూర్యుడు బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కొద్ది గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్. కుంగిన వంతెన నిలిచిన రైళ్లు. అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకున్న వరంగల్ అమ్మాయి. అంతరిక్షంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ మరికొద్ది గంటల్లోనే భూమి మీదకి చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరుగు పయనం ప్రారంభం కానుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు సునీత విలియమ్స్ భూమి మీద ల్యాండ్ కానుందని నాసా వెల్లడించింది. Followed by Peskov. Nicole Ayers, the first of the Fly's newest class of astronauts to enter, and last commander of Crew 10, Anne McClain. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. ఆదివారం రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ గడ్డర్ను ఢీకొంది. దాంతో అండర్ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో విశాఖ విజయవాడ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కసింకోట వద్ద గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేశారు. ఎలమంచిలిలో మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకున్న వరంగల్ అమ్మాయి. వరంగల్ అమ్మాయి అమెరికా అబ్బాయిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. దేశాలు వేరైనప్పటికీ తమ ప్రేమను గెలుచుకునేందుకు కాశీబుక్కకు చెందిన సుప్రియ అమెరికాకు చెందిన గ్రాండ్ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ నూతన జంటను జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ఆశీర్వదించారు. కాగా సుప్రియ అమెరికాలో గత కొన్నేళ్లుగా జాబ్ చేస్తూ స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గుంటూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన. గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్ నెంబర్లు, రూమ్ నెంబర్స్ సరిగా లేవని విద్యార్థులు ఆందోళన. అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద క్లాస్ రూమ్లకు తాళాలు వేసి కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు. కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు.
బసాపురం ఎల్ఎల్సి కాలువల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. కర్నూలు జిల్లా అదోని బోయగిరికి చెందిన హరికృష్ణ అనే యువకుడు హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బసాపురం ఎల్ఎల్సి కాలువకు ఈతకు వెళ్లారు. అందులో చాకలి హరికృష్ణ అనే యువకుడు బసాపురం ఎల్ఎల్సి కాలువలో శుక్రవారం గల్లంతైన యువకుడు చాకలి హరికృష్ణ మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోస్టు మార్టం నిమిత్తం అదోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చట్నీ రండి, చట్నీ సండి. ఆటో పిల్ల ఎన్టీఆర్ వైద్య సేవలు అందరూ ఉపయోగించుకోవాలని మధు హాస్పిటల్ సీఈఓ సుభాష్ తెలిపారు. అదోని పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ మరియు కార్డియాలజీ మొదలైన సేవలకు చికిత్స అందిస్తున్నాం. తద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలు ఎవరూ కూడా ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చని తెలిపారు. ఈ వైద్య సేవలన్నీ ఉచితంగా చేయబడతాయి మరియు క్వాలిఫైడ్ డాక్టర్తోనే చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, సీఈఓ సుభాష్, చైర్మన్ గుర్రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు మనం అందరికీ ఫ్రీగా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసే ట్రీట్మెంట్స్, దాంట్లో మనకి మెయిన్గా చెప్పాలంటే జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆప్థాల్మాలజీ, అట్లానే ఈఎన్టీ అండ్ కార్డియాలజీ, ఇంకా ఈఎన్టీ, ఇవన్నీ మనం ఎన్టీఆర్ వైద్య సేవలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అట్లానే మనకి ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరు తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. అదోని రెవెన్యూ డివిజన్లో ఉన్న ఒక 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అందరు పేషెంట్స్కి అందరికీ ఈ ఫెసిలిటీస్తో మేము చాలా వరకు డెత్ రేట్ తగ్గించేలాగా సౌకర్యం మేము అందిస్తున్నాము. తీసుకోవచ్చు. మనం ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం చేసే ట్రీట్మెంట్ టోటల్ ఫ్రీగానే చేసేది. దాంట్లో మనం పేమెంట్ వాళ్ళు దేనికి చేసే అవసరం లేదు. టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అంతా ఫ్రీగానే మనం చేసేది. సో అడ్వాంటేజ్ మొత్తం పేషెంట్స్ తీసుకోగలుగుతారు. మోస్ట్లీ ఇక్కడి నుంచి ఉన్న పేషెంట్స్ అక్కడ కర్నూలు దాకా వెళ్ళే ఆ డిస్టెన్స్లో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్తో డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అవాయిడ్ చేయడం ఇక్కడ మాతో సాధ్యమవుతుంది. అంత మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకు ఉన్నారు. సిఇఓగా వర్క్ చేసిన పేరు సుభాష్ నాయర్. హాస్పిటల్లో సిఇఓగా వర్క్ చేస్తున్నాను. వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. మధు హాస్పిటల్లో ఇప్పుడు ఉన్న అందరు డాక్టర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనకి ఇక్కడ ఉన్న మెయిన్ జనరల్ మెడిసిన్కి ఉన్నది మనోజ్ సార్ మెయిన్గా హాస్పిటల్ యజమాని. మన చైర్మన్ వచ్చి గురురెడ్డి సారు. మంచి హాస్పిటల్, 70 bedded హాస్పిటల్, ఇంత మంచి ఫెసిలిటీస్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ ఆదోనిలో మధు హాస్పిటల్ తర్వాతే వేరే ఏదైనా హాస్పిటల్. సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరు తీసుకోగలుగుతారని విశ్వసిస్తున్నాను. కన్నుల పండగగా స్వామివారి కళ్యాణం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గుడిలో శివ కళ్యాణం ఘనంగా జరుగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్లను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. దేవతామూర్తుల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి.
శివపార్వతులు, జోగినీలు, భక్తుల స్వామివారు దివ్య కళ్యాణాన్ని తిలకిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. మండపాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. ఘనంగా ధ్వజారోహణ పూజ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణం నేపథ్యంలో ధ్వజారోహణ పూజా కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 12:55 వరకు శివ కళ్యాణం ఆలయంలో జరగనుంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ప్రజా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేతవోలు చిలుకూరు నందు ఈ రోజు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా ఒక కొత్త సాంప్రదాయానికి పాఠశాల ఉపాధ్యాయులు నాంది పలికారు. విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలచే పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిలుకూరు ఎంఈఓ గురవయ్య, ఉపాధ్యాయులు కవిత, చందా శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, వీరబాబు, సౌరి వెంకన్న, ఉపేందర్, కల్పన, శ్రీరామ్ కృష్ణ, ప్రకాష్, వెంకటేశ్వర్లు, నరసింహరావు, శ్రీధర్లాల్, నిర్మల రాజ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కసారి గట్టిగా చక్కటి సాంప్రదాయాన్ని ఇక్కడ మనం తల్లిదండ్రులను గౌరవించడం అనే సాంప్రదాయం ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉండేది. ఇలాంటి వీడ్కోలు సమావేశంలో ఈసారి కొత్త సాంప్రదాయానికి పూనుకోవడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేతవోలు చిలుకూరు మండలంలో వీడ్కోలు పార్టీ సందర్భంగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పాదసేవా కార్యక్రమం అనే కొత్త సాంప్రదాయానికి మీ అందరం కలిసి, మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి వాళ్ళని ఆహ్వానించి ఈ పాదసేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినాము. నిజంగా ఈ పాదసేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు పాదసేవా కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సో వాళ్ళు బయటికి కనపడపోయినా కానీ వాళ్ళు మనసులో దిగమింగుకొని ఆ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా మా పాఠశాలలో కొత్తగా ఇలాంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి ఇలాంటి పాదసేవా కార్యక్రమాన్ని పూనుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. సో తల్లిదండ్రులు కూడా మేము పిలవగానే ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వాళ్ళకి పేరున మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక కనితి రోడ్డు అజీమాబాద్ సునిజామా మసీదులో ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలు, ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమని అన్నారు. ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అజీమాబాద్ మసీద్ పునర్నిర్మాణం కోసం కావాల్సిన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, హాజీ అమీర్, వలీల్, మున్నా, హసన్ వలీ, సాలేహీన్ వలీ తదితరులు పాల్గొన్నారు.
గురు హలో హలో అట్లాగండి అట్లాగండి కూర్చోండి ప్రశాంతంగా టైం ఉంది అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి అజిమాబాద్ ఒక మన పాత ఊరిది. ఈ ఊరి దగ్గర ఎప్పుడో మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు ఇఫ్తార్, ఈ పవిత్ర రంజాన్ మాసం కనుక ఇక్కడ ఫరీద్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందండి. అందులో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో, ముఖ్యంగా అజిమాబాద్ గ్రామంలో ముస్లిం సోదరులు ఉన్నారు. వారికి ఈ మసీదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా మసీద్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు అలాగే షాజీఖానా కూడా గతంలో మేము ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడే ఆ ఫైల్ మూసేసాం. ఈసారి ఖచ్చితంగా నా హయాంలో షాజీఖానా కూడా నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే ఇది చాలా పవిత్రమైనటువంటి నెల. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ నెలంతా కూడా ఉపవాసం చేసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ చేస్తుంటారు. కనుక ఖచ్చితంగా ఆ పూజలన్నీ ఫలించాలని, ఈ ప్రాంతం సుఖ శాంతులతోని సుభిక్షంగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వారికి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాంగ్ గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డ్ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు. 1995లో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరుకై ప్రయత్నం చేస్తున్నానని, అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడడం బాధాకరమని అన్నారు. ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సీఈ శాసనసభ్యుని అగౌరవపరుస్తున్నాడని ఆరోపించారు. ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావటం ముమ్మాటికి తప్పేనని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానికులు నామానా సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పల్లా సింహాచలం గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురునాథరావు గారి మీద పోటీ చేసినప్పుడు బూత్ ఏజెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీకి సేవలు అందించడం జరిగింది. అలాగే పార్టీ కూడా 3 సార్లు, మాకు 4 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం, ఒకసారి రాష్ట్ర స్థాయి ఎంబీసీ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అలాగే నేను కూడా 2000 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు గాజువాక్లో సుమారు 13 మంది 14 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పుడు, ఆవేళ పెందుర్తి కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు గణబాబు గారు పెందుర్తి జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా టికెట్ తెలుగుదేశం పార్టీ ట్రై చేసినప్పుడు మొట్టమొదటి కౌన్సిలర్గా ఆయనకి, నేను గాజువాక నుంచి ఏకైక కౌన్సిలర్గా ఆయన తరపున ఉండడం, సీటు రావడం, భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నాగమణి గారు పోటీ చేయడం జరిగింది. 2009లో మిత్రపక్షాల అభ్యర్థిగా సిహెచ్ నరసింహరావు గారు పోటీ చేయడం జరిగింది. వీళ్ళందరూ పోటీ చేసి వెళ్ళిపోయిన తరుణంలో 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు 3-మెన్ కమిటీ అని ముందు హర్ష, నన్ను, పప్పురాజు గారిని వేశారు. దాన్ని మళ్ళీ సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా పల్లా శ్రీనివాస్ ఏదైతే చిరంజీవి ఉన్నాడో ఆయన కార్పొరేటర్, అప్పుడు ఆయన ఒక మెంబర్గా, రఫీని ఒక మెంబర్గా వేసి 5-మెన్ కమిటీని వేసి ఆ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా నియోజకవర్గంలో మీ 5ని కలిసి మా సొంత నిధులతో కష్టపడి 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ
భుజస్కంధాల మీద నడిపాం. అలాగే 2007లో కొంతమందికి సీట్లు రాక పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, చట్టి జయలక్ష్మి, దొడ్డి రమణ, రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ రెబల్స్గా పోటీ చేయడం, పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. నేను 2008లో సభవరం ఎండింగ్లో 2008 ఎండింగ్లో సభవరం చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర పెట్టినప్పుడు సభవరం తీసుకెళ్ళి వీళ్ళందరినీ నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పార్టీకి వీళ్ళు అవసరం, బలోపేతం అవ్వాలని కాదు నియోజకవర్గం బలోపేతం అవ్వాలంటే వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి మాట్లాడి అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళందరికీ తిరిగి పార్టీలో చేర్చిన ఘనత నాది. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్ దాడి సత్యనారాయణ కోరారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, వాటి కోసం వెచ్చించే రుసుము విషయంలో న్యాయం జరగకపోతే తాము స్పందిస్తామన్నారు. చాలా మంది వినియోగదారులు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రభుత్వం ఏ విధంగా అవగాహన కల్పిస్తుందో అదే విధంగా వినియోగదారులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. వినియోగదారులు ఎటువంటి సమస్యలున్నా 9848311566 నంబర్లో సంప్రదించవచ్చునని చెప్పారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలందరికీ నేషనల్ వరల్డ్ కన్స్యూమర్ డే శుభాకాంక్షలు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కన్స్యూమర్ రైట్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే నా పేరు దాడి సత్యనారాయణ, నేషనల్ కన్స్యూమర్ రైట్ చైర్మన్ సౌత్ ఇండియా. అలాగే ఈ సంస్థ నేషనల్ చైర్మన్ సాయి రమేష్ గారు. దీంట్లో భాగంగా ఈవేళ నేషనల్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తే మా సంబంధం లేదంటాడు. అప్పుడు దాని మీద కంప్లైంట్ మా నేషనల్ కన్స్యూమర్కి వస్తే దాని మీద డ్యామేజ్ సూట్తో 60,000 రూపాయలకి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇలాగా కన్స్యూమర్ రైట్ అనేటువంటిది ప్రజల తాలూకు హక్కు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.